బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు తొక్కిసలాటతో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక క్రికెట్ బోర్డు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. తమపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేసింది. ఈ దుర్ఘటనకు కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని పిటిషన్లో పేర్కొంది. అలాగే అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని కేఎస్సీఏ పేర్కొంది. కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురాం భట్, కార్యదర్శి శంకర్, కోశాధికారి జయరాములు కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు తొక్కిసలాటతో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక క్రికెట్ బోర్డు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. తమపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేసింది. ఈ దుర్ఘటనకు కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని పిటిషన్లో పేర్కొంది. అలాగే అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని కేఎస్సీఏ పేర్కొంది. కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురాం భట్, కార్యదర్శి శంకర్, కోశాధికారి జయరాములు కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్నారు. కర్ణాటక క్రికెట్ బోర్డు హైకోర్టును ఆశ్రయించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. మురళి, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ సంబరాల సందర్భంగా చనిపోయినటువంటి 11 మంది మరణానికి బాధ్యత వహిస్తూ ఈ కేసు నమోదైంది. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా చేశారు. క్రికెట్ బోర్డుని బాధ్యులంగా చేస్తూ ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి మాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేసి క్రికెట్ బోర్డు కోర్టును ఆశ్రయించింది. తమ మీద నమోదైనటువంటి కేసుని ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు కేసుని పరిగణలోకి తీసుకుంది. దీని మీద వాదోపవాదనలు జరిగే కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే దీని అంతటికీ 11 మంది చనిపోవడానికి ప్రధానమైన కారణము అక్కడ ఏర్పాట్లు, ఇంతమంది వస్తారు జనాలు అని చెప్పేసి, అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతారని చెప్పేసి ఊహించి కూడా మరి అక్కడ ఏర్పాట్లు చేయలేకపోయారు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వము, పోలీసులు కర్ణాటక క్రికెట్ బోర్డు మీద బాధ్యులను చేస్తూ ఈ కేసు నమోదు చేశారు. అయితే ఈ బోర్డు వాదన మాత్రం మరొక రకంగా ఉంది. ఇది మైదానం ఎంతవరకు పర్మిషన్ ఇస్తుందో, మైదానంలో ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు మాత్రమే మేము పాసులు జారీ చేశాము, అంతవరకు మాత్రమే మేము వాటికి అనుమతి ఇచ్చాము, దానికి సంబంధించిన వరకు మాత్రమే మేము ఏర్పాట్లు చేశాము. అయితే ఊహించని విధంగా బయట నుంచి పాసులు లేనటువంటి చాలా మంది బయట నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా ఒక్కసారిగా రావడము, ఒకసారిగా దూసుకొని గేట్లు వెక్కి, గోడలు వెక్కి దూసుకొని బయటికి గ్రౌండ్ లోకి రావటం వల్లనే ఇలాంటి ఘటన జరిగింది. అక్కడికి కూడా పోలీసులు అభిమానుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే పరిస్థితి ఊహించని విధంగా చేయి దాటిపోయింది. అప్పటికి కూడా సాధారణ స్థితికి తీసుకొచ్చేదానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి అక్కడ సాధ్యం కాలేదు. అనుకోకుండా ఈ ఘటన జరిగింది. అందుకు తమల్ని ఎలా బాధ్యులు చేస్తారు అని చెప్పేసి కర్ణాటక క్రికెట్ బోర్డు కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతము ఇద్దరు రకాల వాదనలు కూడా కోర్టు వినే పరిస్థితి ఉంది. అయితే వీటిని మరి ఎప్పుడు వాదనలకు తీసుకుంటారో, ఎప్పుడు దీని మీద విచారణ జరుగుతుంది అనేది మాత్రం ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. అయితే దీని మీద మాత్రము కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు మురళి.